హుస్నాబాద్ పట్టణంలోని గోదాంగడ్డ సుభాష్ నగర్లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 11 సంవత్సరాల సుపరిపాలన పూర్తయిన సందర్భంగా బీజేపీ వికసిత్ భారత్ సంకల్ప సభ బీజేపీ హుస్నాబాద్ పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించి వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు బైరి శంకర్ ముదిరాజ్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జన్నపరెడ్డి సురేందర్ రెడ్డి హాజరై ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ గత 11 సంవత్సరాలలో సేవ, సుపరిపాలన మరియు పేదల సంక్షేమ మార్గంలో ప్రధాని నరేంద్ర మోదీ గారు అద్భుత నాయకత్వంలో భారత్ ప్రతి సవాలు ధైర్యంగా ఎదుర్కొంటుంది. మన సైనికుల సాహసంతో సరిహద్దులు సురక్షితంగా ఉన్నాయన్నారు. ప్రపంచంలో అనిశ్చిత పరిస్థితుల్లో ఉన్నప్పటికీ భారత్ అభివృద్ధి చెందుతున్న గ్లోబల్ ఆర్థిక శక్తిగా ఎదుగుతుందని తెలిపారు. సబ్కా సాథ్, సబ్కా వికాస్ మరియు సబ్కా ప్రయాస్, సబ్కా విశ్వాస్ అనే మంత్రంతో ప్రతి పౌరుణ్ణి అభివృద్ధి బాటలోకి తీసుకొచ్చారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గొళ్లపల్లి వీరాచారి, బీజేపీ సీనియర్ నాయకులు భువనగిరి రవి, వెల్దండి సంతోష్, కాదాసు నర్సయ్య, దీపిక, బోడిగ వెంకటేష్, ఆసాడపు శ్రీనివాస్, ఉపాధ్యక్షులు గాదాసు రాంప్రసాద్, కార్యదర్శి వెల్పుల నాగార్జున్, కోశాధికారి అకోజు అరుణ్ కుమార్, అధికార ప్రతినిధి నారోజు నరేష్, అక్కన్నపేట మండల కార్యదర్శి రాకేష్ రెడ్డి, బానోతు అనిల్ నాయక్, బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు పోలోజు రాజేంద్రచారి, ఎస్టీ మోర్చా మండల అధ్యక్షుడు రైనా నాయక్, బీజేవైఎం ఉపాధ్యక్షులు బొప్పిశెట్టి సాయి కుమార్, కంసాని లక్ష్మణ్, బూత్ అధ్యక్షులు పోగుల శేఖర్, బుర్ర రాజు, మల్లం ప్రశాంత్, ఎర్రబెల్లి ప్రశాంత్, జరిపోతుల ఎల్లయ్య, నాయకులు తొందరబోయిన సంతోష్, దాసరి లక్ష్మీనారాయణ, వద్దుల అశోక్, బీస శ్రీకాంత్, నంగునూరు బాలయ్య, నాయకులు, ప్రజలు, కార్యకర్తలు పాల్గొన్నారు.